నిరుద్యోగుల పైన ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు 6,900 స్టాఫ్ నర్సుల పోస్టులు మేము నింపుతున్నామని కాంగ్రెస్ పార్టీ తన రాజపత్రికలో ప్రకటించింది. 6,900 స్టాఫ్ నర్స్ పోస్టులలో గత ప్రభుత్వం 5,000 పోస్టులకు పైగా 2022 డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టులో దానికి సంబంధించిన పరీక్షను కూడా నిర్వహించింది. ఈ ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ లోనే ఒక 1,800 పోస్టులు అదనంగా కలిపి మొత్తం 6,900 పోస్టులు మేము నింపుతున్నామనే ఒక పబ్లిసిటీ స్టంట్ ను ప్రయోగించింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి నెలన్నర మాత్రమే అయింది. ఈ నెలలోనే వీళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ఎప్పుడు పరీక్ష పెట్టిర్రు, ఎప్పుడు దాని ఫలితాలు ఇచ్చిర్రు అనేది దేవుడికి తెలవాలి. సడన్ గా మేము స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇస్తున్నాము, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి నియామక పత్రాలు అందజేస్తారని చెప్పి మన రాజపత్రిక చెప్పింది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలు అనుకున్నట్లు నిరుద్యోగులకు న్యాయం చేస్తుందని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పుకోవడం చాలా హాస్యాస్పదం.